దొండకాయ కర్రీ అంటే ఎలా వండాలో చాలా వరకు కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటాం. ఈ విధంగా వండాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దొండకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట్లాడాలి. ఈ విధంగా ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగిపోవాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలు కూడా వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గిపోవాలి. దొండకాయ 10 నిమిషాలు టైం పడుతుంది మంచిగా మగ్గడానికి. ఈ విధంగా కొంచెం మగ్గాలి దొండకాయ. ఈ విధంగా మగ్గాక కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఇంకో 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు మగ్గించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ విధంగా కూర మొత్తం మగ్గిపోయాక ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో దొండకాయ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది.